రైట్గా డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు శేషు గారు అండ్ బీజేపీ నాయకులు కప్పర ప్రసాద్ గారు అండ్ కాంగ్రెస్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. రైట్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. రైట్, శేషు గారు ముందు మీ నుంచి స్టార్ట్ చేద్దాం. శేషు గారు, తెలంగాణలో గాంధీ భవన్, ముఖర్జీ భవన్, తెలంగాణ భవన్, ఏ భవన్లో అయినా సరే ఒకటే మాట వినిపిస్తూ ఉంది, ఒకటే భయం, ఒకటే ఆందోళన కనిపిస్తూ ఉంది. అదే SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఇంత డేట్ దగ్గర పడినప్పటికీ కూడా నిన్న మనం చూసాము, ఇటు కాంగ్రెస్, వామపక్షాలు, TJS వీళ్ళందరూ కలిసి దీనికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ కూడా తీసినటువంటి చిన్న సవరణ. ఎస్, చెప్పండి. ముఖర్జీ భవన్ లో ఆందోళన భయం కనబడట్లేదు, ధీమాతో ఉంది. ఓకే, అంటే సార్ అనే మాట వినిపిస్తా ఉంది, సరైన మాట వినిపిస్తుంది. అదే హడావిడి మీ దగ్గర. ముఖర్జీ భవన్ లో ఎలాంటి ఆందోళన లేదు. అదే ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాము, ఎవరైనా నిశ్చింతగా కూల్గా ఉన్నారంటే అది బీజేపీ వాళ్ళే అని. రైట్, ఓకే. సో దేశవ్యాప్తంగా ఈ జరుగుతున్నటువంటి సర్కు సుప్రీం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా శేషు గారు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా సర్ నిర్వహించేటువంటి అధికారం ఈసీకి ఉందని చెప్పి కూడా స్పష్టం చేసింది. సో మరి ఇప్పుడు ఆయా పార్టీలు ఈ సర్కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిరసనలకు, ర్యాలీలకు ఇంకా అర్థం ఏముంటుంది, లాభం ఏంటి వాళ్ళకి? రేపటి నుంచి స్టార్ట్ అవబోతోంది ఈ ప్రక్రియ. సో ఏం జరగబోతుంది అంటారు తెలంగాణలో? రోజా గారు, అందరికీ నమస్కారం. అంబేద్కర్ గారు ఓటు గురించి, ఓటు విలువ గురించి ఒక మాట చెప్పారు. ఏది వయోజన ఓటు హక్కు అనేటటువంటి దాన్ని రాజ్యాంగంలో కల్పిస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధము, ఒక పదునైనటువంటి ఆయుధం. నేను నా ప్రజలకి పదునైనటువంటి ఆయుధాలు ఏమి ఇవ్వట్లేదు, కానీ ఓటు అనేటటువంటి ఒక పదునైన ఆయుధాన్ని ఇస్తున్నాను. దాన్ని ఉపయోగించుకొని రాజులవుతారో లేకపోతే దాన్ని అమ్ముకొని బానిసలవుతారో వారిష్టము అని చెప్పారు. అంటే హక్కు కల్పించేటటువంటి వరకు నాది బాధ్యత, బట్ దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో వారిష్టం అని చెప్పారు. అయితే వాళ్ళ దేశంలో భారతీయ జనతా పార్టీ కాకుండా మిగతా పక్షాలన్నీ కూడా ఓటు ప్రమాదంలో పడింది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని మనం బీహార్ నుండి చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఓటు జారితే అధికారం గల్లంతవుతుంది అనేక సందర్భాల్లో అది రుజువైంది. సరే, అక్కడక్కడ రుజువు కాకపోయినా మెజార్టీగా రుజువైంది. కాబట్టి కొన్ని పార్టీలు, కొన్ని వర్గాలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన తమ భయాందోళనని వ్యక్తం చేస్తున్నారు. అయితే బీహార్లో ఇదే ఆందోళన వ్యక్తమైంది, తర్వాత వెస్ట్ బెంగాల్లో ఇదే ఆందోళన వ్యక్తమైంది. రేపు జూన్ 25 నుండి తెలంగాణలో కూడా రివిజన్ స్టార్ట్ అవుతుంది. ఆ రివిజన్ పై కూడా కొన్ని అనుమానాలు, భయాందోళనలు కొన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లలో కూడా ఆయా రాష్ట్రాల్లో అభ్యంతరాలు ఉన్నటువంటి పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి అంశం చెప్పింది. ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేయకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఓటర్ లిస్టులో లేనటువంటి వాళ్ళని పేర్లు తీసేసి ఓటు హక్కు కలిగినటువంటి వాళ్ళని చేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. దానికి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అనేటటువంటి అంశాన్ని చెప్తూ, ఒకవేళ ఈసీ కానీ ప్రభుత్వం కానీ అర్హులైనటువంటి ఓటర్లను తొలగిస్తుంటే పార్టీలకు సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న అడిగారు. మీరు ఓటు అడగటానికి ఓటర్ల దగ్గరికి వెళ్ళేటటువంటి ఉత్సాహం మీకు ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు, ఎవరైతే ఓట్లు తొలగిస్తున్నారో, ఎవరైతే ఓట్లు పోతున్నారో ఆ ఓట్లను కాపాడుకునేటటువంటి బాధ్యత బిఎల్ఏలకు లేదా, బిఎల్ఓలు కాదు బిఎల్ఏలకు లేదా అనేటటువంటి కీలకమైనటువంటి ప్రశ్నను కూడా సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి అంశాన్ని మనం చూసాం. సరే, మొత్తానికి సుప్రీంకోర్టు కొనసాగుతుంది, సర్ అనేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కాకపోతే అభ్యంతరాలను స్వీకరించడానికి బిఎల్ఓలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేము కూడా సిద్ధంగా ఉంటాము, మీరు అప్పుడు కోర్టుకు రావచ్చు అనేటటువంటి ఒక వెసులుబాటును కూడా ఇవ్వటం జరిగింది. వెస్ట్ బెంగాల్లోనైతే జ్యుడిషియరీ కమిటీలను కూడా వేయటం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనకు తెలుసు. అయితే తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో ఎందుకు ఆందోళన వ్యక్తమవుతుంది, ఎందుకు తెలంగాణలో ఈ ప్రక్రియ సరిగా ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఇందాక మీరు ప్రసాద్ అన్న గారిని ఒక మాట అన్నారు. ఏమన్నారనంటే, సర్ ప్రక్రియ వల్ల సంతోషంగా ఉన్నటువంటి, భరోసాగా ఉన్నటువంటి పార్టీ బీజేపీయే,
మిగతా పార్టీలు కొంత ఆందోళనతో ఉన్నాయి అనేటటువంటి మాట అన్నారు. ఎందుకు అనంటే ఈ సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ ప్రక్రియను తనకి అనుకూలంగా అడ్వాంటేజ్ గా ఉపయోగించుకోవటంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయితే ప్రతిపక్షాలు ఫెయిల్ అయ్యాయనేటటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇప్పుడు మనకి చర్చలో వచ్చినటువంటి అంశం. ఇక తెలంగాణ కాంటెక్స్ట్ కి వచ్చేసరికి తెలంగాణలో 3,39,00,000 ఓటర్స్ ఉన్నారు, 83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ ప్రక్రియని సక్సెస్ఫుల్ చేయడానికి 36,000 మంది బిఎల్ఓలు రేపటి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ ని నింపుతారు అనేటటువంటిది సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. బట్ సుదర్శన్ రెడ్డి గారు చెప్పినంత ఈజీగా సర్ ప్రక్రియ జరుగుతుందా అంటే మొదటి అనుమానం ఎక్కడ ప్రారంభమవుతుందనంటే ఈ మొత్తం 3,39,00,000 ఓటర్లలో మ్యాపింగ్ చేస్తే దరిదాపు 99 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ కి అందుబాటులోకి రాకుండా పోయారు. ఈ 99 లక్షల మంది ఓటర్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలోనే 58 లక్షల మంది ఉన్నారు. బట్ వీళ్ళందరినీ టచ్ చేసి సరైనటువంటి సర్ ప్రక్రియను తయారు చేయటం ఎంత మేరకు వీలవుతుంది అనేటటువంటి ప్రశ్న ఇక్కడ మనకు ఎదురవుతుంది. అయితే దీంట్లో ఈ సర్ ప్రక్రియ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళలో, దేశవ్యాప్తంగా స్టడీ చేస్తున్నటువంటి వాళ్ళలో పరకాల ప్రభాకర్ మొదటి స్థానంలో ఉన్నారు. పరకాల ప్రభాకర్ గారు సర్ ప్రక్రియ పైన ఒక మాట అన్నారు. ఏమన్నారనంటే రక్తపాత రహిత నరమేధం జరుగుతుంది సర్ ప్రక్రియతోటి అనేటటువంటి మాట చెప్తూ దానికి కొనసాగింపుగా తను మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అనంటే గతంలో పాలకులను ఓటర్లు ఎన్నుకునేటటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు పాలకులే ఎవరు ఓటర్లుగా ఉండాలో నిర్ణయిస్తున్నారు అనేటటువంటి ఒక కీలకమైన విమర్శ చేశారు. ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ జరిగితే దరిదాపు 6,50,00,000 ఓటర్లు తొలగించారు. ఇంకొక 10 కోట్ల మంది ఓటర్లను తొలగించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తను ఇది ఒక నరమేధంతో పోలుస్తున్నారు. అయితే ఇక్కడ ఈసీ అనేటటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇప్పటి వరకు జరిగిన 10 రాష్ట్రాల్లో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోపణలకు తావు లేకుండా సర్ ప్రక్రియను కొనసాగించటంలో వైఫల్యం చెందింది అనేటటువంటి విషయంలో అభ్యంతరాలు ఉండనక్కర్లేదు. కానీ సర్ ప్రక్రియ చేయకుండా ఆపటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ప్రశ్న కూడా మన ముందు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 2002లో జరిగింది. 2 దశాబ్దాల తర్వాత కూడా సర్ ప్రక్రియ జరగకపోతే ఇక ఓటర్ లిస్టుకి, ఓటర్ల ప్రక్షాళనకి అర్థమేముంటుంది అనేటటువంటి అంశం వచ్చినప్పుడు బట్ సర్ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా జరగాలి అనేది మన డిమాండ్ ఉండాలి. బట్ సర్ ప్రక్రియ జరగొద్దు అనేటటువంటిది కరెక్ట్ కాదు. కానీ బట్ సర్ ప్రక్రియ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీ ఎవరికి ఫేవర్ కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక నిబద్ధతతోటి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పరకాల ప్రభాకర్ గారు మాట చెప్తున్నారు, ఎవరి ఓట్లు తొలగించబడుతున్నాయి అనే దాంట్లో డిస్ప్యూట్ లేకుండా మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు తొలగించినటువంటి ఓటర్ల లిస్ట్ కనుక మనం చూస్తే, ఓటర్ల జాబితాను కనుక మనం చూస్తే మైనారిటీలు, ఆదివాసీలు, దళితులు, మహిళలు, తరువాత రోజువారీ కూలీలు, వలస కూలీలు, తరువాత చివరిగా వచ్చేసి అవగాహన పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళే. ఇవాళ సర్ ప్రక్రియ ఎంత కఠినంగా ఉంది అనంటే 2002లో ఉన్నంత ఫ్లెక్సిబుల్ గా ఇవాళ లేకపోవటమే చాలా మంది అర్హులైనటువంటి వాళ్ళు కూడా తమ ఓటు హక్కుని కోల్పోతున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించి కొంచెం లిబరలైజ్డ్ గా, సిస్టమాటిక్ గా ఇప్పుడు ఇదంతా ప్రక్రియ సక్సెస్ అవ్వాలంటే 2 చేతుల్లో ఉంటుందండి. ఒకటి బిఎల్ఓ చేతుల్లో ఉంటుంది, 36,000 మంది అంకిత భావంతో పనిచేయాలా. తర్వాత పార్టీలన్నీ కూడా అటెండెంట్గా బిఎల్ఏలను అపాయింట్ చేసుకుంటున్నారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ ని. వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేస్తే సర్ ప్రక్రియ కొంత మేరకు పకడ్బందీగా, పారదర్శకంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. బట్ మిగతా రాష్ట్రాలకి మన రాష్ట్రానికి తేడా ఉంది. ఆ తేడా ఏంటి అని అంటే మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు సర్ ప్రక్రియ వచ్చింది. బీహార్ లో అదే జరిగింది, వెస్ట్ బెంగాల్లో అదే జరిగింది. కానీ మన దగ్గర అలా లేదండి. మనకి 2028లో ఎలక్షన్ జరుగుతుంది. బట్ ఇప్పుడు మనకి దరిదాపు అక్టోబర్ 1 దాకా మనకు అభ్యంతరాల స్వీకరణకి అవకాశం ఉంది. ఓటర్ లిస్ట్ లో తప్పిపోయినటువంటి వాళ్ళని చేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీహార్, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఆరోపణలు ఇక్కడ వచ్చినా సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంది అనేటటువంటి విషయం